And greetings to you all in the name of Jesus. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. It's a great joy of coming to you once again and serving from the word of God. మీ మధ్యకు ఈ విధంగా వచ్చి మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. Wherever we go and meet saints singing songs unto the Lord and involving in corporate worship, it's a thing of joy. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధులందరూ కూడా కలిసి సంఘముగా సమాజంగా కూడి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. Sometimes back we came to this place, then also I remember we served from the word of God. అనేక సార్లు ఇక్కడికి వస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని పంచుకోవడం జరుగుతుంది. Then it is another time of serving from the word and listening from God's word. మరి మరొకసారి దేవుని వాక్యాన్ని మనం విందాం. There are many topics which are very important that saints to hear from God's word, but I think I was thinking about what I should preach this evening to you. మరి దేవుని వాక్యం నుంచి వినడానికి అనేక సంగతులు ఉన్నాయి. అయితే మరి ఈ సమయంలో ఏమి బోధించాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు often many great servants of the Lord reminds God's people the thing that what kind of God we are serving. మరి ఒక విషయం నా ఆలోచనకు వచ్చింది. అదేంటంటే మరి మనం అందరం కూడా దేవుని ఆరాధిస్తున్నాం కదా, మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు, ఏమై ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Many people from different parts of the globe set out to serve the Lord with the good intentions and the good desire. మరి అనేక మంది దేవుని బిడ్డలు మంచి మంచి ఆలోచనలతోటి తలంపులతోటి ఉంటున్నారు. But one problem is we simply forget or neglect the nature of God, the attribute of God whom we serve. మరి వాళ్ళు అన్ని విషయాల్లో చాలా మంచిగా ఉన్నప్పటికీ వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గుణ లక్షణాలు, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏమైందో మర్చిపోతూ ఉంటున్నారు. Repeatedly the writers of God's word wanted to remind God's people that the God whom we serve is a holy God. అందుకనే మరి లేఖనాలు రాసినటువంటి దేవుని బిడ్డలు తరచుగా రాసేటువంటి మాట ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. Our God is a holy God. He is not an ordinary goddess or God. ఆయన ఏదో అందరి దేవతల్లాగా ఒక దేవతో, అందరి దేవుళ్ళలాగా ఒక దేవుడో కాదు. ఆయన చాలా ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధుడు. He is an absolute God. Above him there is no other authority or any God. ఆయన ఒక్కడే దేవుడుగా దైవత్వం కలిగి ఉన్నాడు. ఆయన లాంటి వాళ్ళు ఎవరు లేరు, ఆయన పైగా కూడా ఎవరు ఉండడానికి అవకాశం లేదు. And his authority extends to the entire creation. ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క ఆధిపత్యం అనేది ఈ సర్వ సృష్టి మీద ఉంది, మనం చూస్తూ ఉన్నాం. The word underscores the fact that his kingdom that reigns everything in this universe. ఈ యొక్క సర్వ సృష్టిలో కూడా దేవుని యొక్క ఆధిపత్యం కింద ఉన్నది అన్న విషయం సత్యం. He is beyond our comprehension and beyond our understanding. ఆయన మనం అర్థం చేసుకునే దానికన్నా, మనకి అవగాహన అయిన దానికన్నా ఎంతో ఉన్నతుడిగా, మనకు అర్థం కానటువంటి అగోచరుడిగా ఉంటున్నాడు. Yeah, his glory, his greatness is incomprehensible as it is revealed in the book of Psalms. ఆయన యొక్క మహిమ గాని, ఆయన తేజస్సు గాని, ఆయన ప్రభావం గాని అది అగోచరమైనది, మనకు అర్థం కాదు. ఆయన ఎంతో ప్రభావ మహిమలు కలిగి ఉన్నటువంటి దేవుడు. We could be proud in the fact that we have such a great God. మరి అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం చాలా సంతోషించాలి, గర్వించాలి. See, we are not godless people, but we are God's people. మనము దేవుడు లేని జనం కాదు, మనం దేవుడు కలిగినటువంటి దైవ జనంగా ఉంటున్నాం. See, our nation India is familiar with the local gods. మరి మనలాంటి దేశాలు చాలా చాలా స్థానికంగా ఉన్న దేవుళ్ళతో కలిగి ఉంది. They are territorial gods. వాళ్ళందరూ కూడా అక్కడక్కడే ఉన్నటువంటి దేవుళ్ళుగా ఉంటున్నారు. In small territories their authority and their influence is limited. వాళ్ళ యొక్క ప్రభావం గాని, వాళ్ళ గురించినటువంటి తెలిసిన సమాచారం ఆ కొద్దిగా ఏరియాలో మాత్రమే, కొంత ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. And we know that different powers in the universe
which are controlled by different gods or goddesses. Suppose rain, then wind, then tempest, and many other things. For everything there is different gods. మరి అలాగే మనం చూస్తే ఈ లోకంలో ఒక్కొక్క శక్తులకి ఒక్కొక్క దేవుడు పేరు పెట్టడం, అంటే వర్షానికి ఒక దేవుడని, అగ్నికి ఒక దేవుడని, వాయువుకి ఒక దేవుడని, ఇలా రకరకాల శక్తులకి రకరకాల పేర్లతోటి దేవుడిగా పిలువబడుతుంటూ మనం చూస్తున్నాం. But the Bible underlines there is only one God. He is an absolute God, and he absolutely governs everything, either small or big, completely. మరి బైబిల్ అయితే చాలా చక్కగా క్లియర్ గా మాట్లాడుతున్న సత్యం ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన సర్వాధికారం కలిగి సమస్తాన్ని కూడా ఆధిపత్యం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. And whom we address our Father. ఆయన్నే మనం తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. Why we call him Father? ఎందుకు మనం ఆయన తండ్రి అని పిలుస్తున్నాం? But because we are indwelt by the Spirit of the Son of God. ఎందుకంటే మనము దేవుని యొక్క కుమారుని ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి దానిని బట్టి మనం దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతున్నాం. So we are serving such a gracious, great, marvelous God. కాబట్టి మనం అలాంటి అత్యంత దయగలిగిన, కృప కలిగిన, అద్భుతమైన, మహోన్నతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాము. And he is holy, and his holiness is absolutely holy. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతలో ఎలాంటి లోపం లేదు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడిగా ఉంటున్నాడు. Then some people may think that if God is holy, what is with me? మరి దేవుడు పరిశుద్ధుడైతే మరి నా పరిస్థితి ఏంటి? What I must do? మరి నాకేంటి సంబంధం, నేనేం చేయాలి? See, that statement, God is holy, having multiple implications. మరి దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు దానికి అనేక సంగతులు అందులో ఇమిడీకృతమై ఉన్నాయి. If we should serve a holy God, Bible reminds the important thing that the serving people also should be holy. మరి మనం దేవుడు పరిశుద్ధులని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఆరాధించేటువంటి జనాంగం కూడా పరిశుద్ధులై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. So we cannot serve God impurely. కాబట్టి మనం దేవుణ్ణి అపరిశుద్ధతతో, అపవిత్రతతో ఆరాధించలేము. So knowing the nature and attribute of God, then only we can serve him faithfully and fruitfully. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలను తెలుసుకున్నప్పుడు, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆయన అర్థవంతంగా మనం ఆరాధించగలుగుతాం, అర్థవంతంగా ఆయన్ని సేవ చేయగలుగుతాం. So we should not forget we are serving a holy God. కాబట్టి మనము పరిశుద్ధులైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. Children should not forget the thing that our Father is a holy Father. మరి పిల్లలు తన తండ్రి పరిశుద్ధులైన తండ్రి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. Youth should not forget the fact that the God whom we serve is a holy God. యవనస్తులు మర్చిపోకూడని సంగతి ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. And the adult people also should not miss this thing that our God is a holy God. చాలా సార్లు ఈ యొక్క విషయాన్ని మర్చిపోతారు, మన దేవుడు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మర్చిపోయి జీవిస్తుంటారు. At the age of 99, Abraham, God revealed himself that I am a holy God, therefore you should walk before me innocently. చూడండి, 90 సంవత్సరాలప్పుడు అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి కాబట్టి నీవు నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకునమని దేవుడు మాట్లాడుతున్నాడు. Sometimes people may think that he is such an aged fellow, he is having 75 or 80. Again, what kind of exhortation we can give to him? He is already or supposed to be an innocent man or a holy man. చూడండి, అబ్రహాము ఆల్రెడీ ముసలోడు అయిపోయాడు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఈయనకి మనం ఎలాంటి సందేశం ఇవ్వాలి? ఆయన బాగానే ఉంటాడు కదా అనుకోవచ్చు మనం అయితే. But Bible does not fix any kind of limitations for age, and Bible clearly teaches the fact that whatever may be your age, you may be a young person or an adult person or a senior citizen, what is needed is that you should walk innocently before God. కాబట్టి బైబిల్లో ఏజ్ తో సంబంధం లేదు. చిన్నలైనా, పెద్దలైనా, యవ్వనస్తులైనా, వృద్ధులైనా అందరూ కూడా ఒక ఆజ్ఞ ఏంటంటే దేవుని సన్నిధిలో నిందారహితంగా నడుచుకోవాలి. Then some people may think that serving God in a holy way, will it have any rewards or blessings for it? మరి ఒక్కోసారి మనం ఆలోచించవచ్చు, దేవుని సన్నిధిలో నిందారహితంగా పరిశుద్ధంగా నడుచుకుంటే దానికి ఏమైనా ప్రతిఫలము, దానికి ఏమైనా ఆశీర్వాదం ఉందా? Serving God in a holy way assures so many blessings from God.
అయితే తప్పకుండా దేవుని సన్నిధిలో నిందారహితంగా పరిశుద్ధంగా జీవిస్తే గనక తప్పకుండా దేవుడు కొన్ని ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరిస్తున్నాడు. Some young people often misunderstand the idea of God's holiness, that if we live after the holiness of God, it will crush out all the fun of life. చూడండి, చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారంటే, యవన ప్రాయంలో ఉన్నాను కదా, ఇప్పుడు నేను పరిశుద్ధత, నీతి, యథార్థత అని కనుక అనుకుంటే నా యవనాన్ని లేకపోతే మంచి సరదాలన్నీ కూడా మిస్ అయిపోతాను కదా అనుకునే అవకాశం ఉంది. Being an adult, being a young man, I will lose all of my fun later to my life if I live a holy life. So I will not do that. At least up to a middle age. చూడండి, మరి నేను చాలా యవన ప్రాయంలో ఉన్నాను, యవన ప్రాయంలో ఎన్నో సరదాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, మరి పరిశుద్ధంగా జీవించాలంటే వీటన్నిటి మిస్ అయిపోతాను కదా, కాబట్టి ఎంతో కొంత ఏజ్ వచ్చిన తర్వాత, పెద్దవాడిని అయిన తర్వాత అప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటాలే అనుకోవచ్చు. It's a misconception of the idea of the holiness of God. అది మరి దేవుడు పరిశుద్ధుడు అన్నటువంటి సత్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. If we understand properly its idea as revealed in the scriptures, we will be encouraged to serve God in a holy way, because see, some people, as the example, suppose Joseph, then Daniel, then Nehemiah, then Esther, then Mordecai, all these people serve God in a holy way, and how wonderfully, surprisingly, these people were blessed by God. చూడండి, బైబిల్లో మనకి ఎన్నో మరి వ్యక్తుల యొక్క జీవితాలు మనకు ఆదర్శప్రాయంగా ఉన్నాయి. యవన ప్రాయంలోనే వాళ్ళు దేవుని చేత పట్టబడి పరిశుద్ధతని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించారు. వాళ్ళ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండడం మనం చూస్తున్నాం. So serving God in a holy way is not a loss of time. కాబట్టి దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించటము, సేవించటం అనేది మరి సమయాన్ని వృధా చేసుకోవటం కాదు. It will not lose all the fun of life. మరి జీవితంలో సరదాలు, సంతోషాలన్నీ కోల్పోవడం కానే కాదు. But it will fill our hearts with joy overflowing. అయితే అది మన హృదయంలో అత్యధికమైనటువంటి సంతోషము, లేకపోతే పెళ్ళుబిరికేటువంటి ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశము. Okay, then I may ask you a question. What do you mean by holiness? అయితే ఒక ప్రశ్న అడగలేమండి, పరిశుద్ధత అంటే ఏంటి? Then only we can understand the term God is holy. అప్పుడు మాత్రమే దేవుడు పరిశుద్ధుడు అన్న సత్యం మనకు అర్థమవుతుంది. See, you can say what is holiness. ఎవరైనా చెప్పండి, పరిశుద్ధత అంటే ఏంటి? Can you say what is holiness? పరిశుద్ధత అంటే ఏంటి? ఎవరైనా ఒకరు చెప్పగలరు? Feeling with the love. Feeling with the love. Okay, holy people will have that feeling. But our question is, what is holiness exactly? పరిశుద్ధత అంటే ఏంటి? What's its meaning in the scriptures? Yeah. Separating from this world. See, then can we call that sannyasis, ascetic people, maharshis? పరిశుద్ధత అంటే They are separated from the world. They live in jungle and lonely places. Can we call them holy people? పరిశుద్ధత అంటే మరి ప్రత్యేకంగా ఉండడం అని బ్రదర్ చెప్పారు. మరి ప్రత్యేకంగా ఉండడం అంటే సన్యాసిలాగా ఉండడమా, యోగిలాగా, మహర్షిలాగా అడవుల్లో పోయి ఉండడమా? మరి వాళ్ళు ఉంటున్నారు కదా, అది పరిశుద్ధత అవుతుందా? Sinlessness. Sinless life is holiness. Are you holy? పాపం లేకుండా, God's people are often called as holy people or saints, isn't it? But we know that there is sin in us. If we say that there is no sin in us, we are lying. చూడండి, మనలో పాపం లేదు అంటే కనుక మనం అబద్ధం ఆడుతున్నాం. మరి వాక్యమేమో నీతిమంతులు పరిశుద్ధులు చెప్తుంది కదా, ఇది ఎలాగా సాధ్యమవుతుంది? What do you mean by holiness? If you don't know what is holiness, then how shall we live a holy life? పరిశుద్ధత అంటే తెలియకపోతే మనం పరిశుద్ధ జీవితాన్ని ఎలా గడపగలుగుతాం? If we don't have no idea of God's holiness, then how we will call him a holy God? మరి దేవుడు పరిశుద్ధుడు అన్న సత్యం మనకు అర్థం కాకపోతే ఆయన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనం ఎలా ఆరాధించగలుగుతాం? See, in the Old Testament as in the New Testament, and in the New Testament, the root words used to indicate
being set apart. Set apart. క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ పరిశుద్ధత అనే దానికి ప్రత్యేకంగా ఉండుట, ప్రత్యేకించబడుట అనే అర్థంతో ఉపయోగించబడింది. See, being holy means set apart. పరిశుద్ధత అంటే ఏంటంటే ప్రత్యేకంగా ఉండుట. In the sense that the Old Testament temple, see, it's a holy temple in the sense that there is no virus, no bacteria or no ugliness. No, in that sense, but it is set apart for God and His service. మరి మనం పాత నిబంధనలో చూస్తే దేవాలయాన్ని చూస్తాం కదా, ఆ దేవాలయం పరిశుద్ధమైనది. పరిశుద్ధ దేవాలయం అంటే అక్కడ ఎలాంటి వైరస్లు కానీ లేకపోతే బాక్టీరియా కానీ ఉండదని కాదు కదా దాని అర్థం. అంటే దేవుని పని కొరకు ప్రత్యేకించబడింది అని అర్థం. See, the attire or the special clothing used by priests in the Old Testament are holy in the sense there is no filthiness or no ugliness in that cloth, but in the sense those clothes or attires are set apart for God. మరి పాత నిబంధనలు మనం చూస్తే యాజకులు అనేవాళ్ళు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకునేవాళ్ళు. అవి పరిశుద్ధ వస్త్రాలుగా పిలువబడాయి. మరి యాజక వస్త్రాలు పరిశుద్ధంగా పిలువబడడం అంటే మురికి మచ్చ లేనివని కాదు, కానీ దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఆ యాజకత్వం పని చేయడానికి ప్రత్యేకమైనటువంటి డ్రెస్ వాళ్ళు వేసుకుంటున్నారు. On Sunday mornings, actually, as we pray for the Lord's Supper, we are setting apart the bread and wine for His service. That means we are sanctifying the elements. చూడండి, మరి మన ఆదివారం సమయాన ప్రభు బల కార్యక్రమంలో రొట్టెని ద్రాక్షరసాన్ని ఏం చేస్తామంటే ప్రభు బల నిమిత్తం దాన్ని ప్రత్యేకపరుస్తున్నాం. Suppose that we build a new home and we wanted to dedicate to the Lord. In the sense, we built it up, and now in a ceremony by prayer and by the ministry of God's word, we are setting apart that newly built home for God's glory and for His service. మరి ఏదైనా ఒక ఇల్లు మనం కనుక కట్టుకుంటే మరి ఆ ఇల్లు మరి దేవునికి సమర్పించినప్పుడు ఏం చేస్తామంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, అక్కడ కొన్ని కార్యక్రమాల ద్వారా ఆ గృహాన్ని దేవుని మహిమ కొరకు దేవుని కోసం ప్రత్యేకపరుస్తున్నాం. In that sense, that home is sanctified. అంటే ఆ యొక్క కోణములో ఆ ఇల్లు పరిశుద్ధపరచబడింది. So we can in a sense call that home is holy home. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఇల్లుని పరిశుద్ధమైన ఇల్లు అనొచ్చు. In the New Testament, so all believers are called the saints. అదే విధంగా కొత్త నిబంధనలు మనం చూస్తే అందరూ కూడా విశ్వాసులు అందరూ కూడా పరిశుద్ధులు అని పిలువబడ్డారు. In what sense we call them saints? మరి ఏ కోణంలో ఏ విధంగా వాళ్ళు పరిశుద్ధులని పిలువబడ్డారు? See, they are not sinless people. వాళ్ళేమి పాపం లేని వాళ్ళు కాదు. పరిశుద్ధులు అంటే పాపం లేని వాళ్ళని కాదు. But the moment they trusted Jesus, they got saved and they are set apart for God. మరి ఎప్పుడైతే వాళ్ళు ప్రభువుని అంగీకరించారో ఆ సమయంలో వాళ్ళు ప్రభువు కోసం ప్రత్యేకించబడ్డారు. And the New Testament calls them saints. కాబట్టి క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని, విశ్వాసుల్ని పరిశుద్ధులని పిలువబడుతున్నారు. In that sense, they are addressed saints in Rome, saints in Galatia, saints in Ephesus. ఆ విధంగానే మరి ఆ ఎఫెసులో ఉన్న పరిశుద్ధులని, గలతీలో ఉన్నటువంటి పరిశుద్ధులకని, లేకపోతే కొరింథీలో ఉన్న పరిశుద్ధులకని రాయడం జరుగుతుంది. In the same sense, we can call the saints in Narsapur Church. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులను కూడా నర్సాపూర్లో ఉన్న పరిశుద్ధులు అని మనం పిలుస్తున్నాం. If you are not a saint, then you are not a member of this church. ఒకవేళ నువ్వు పరిశుద్ధులు కాకపోతే, ప్రత్యేకించబడిన వ్యక్తివి కాకపోతే నువ్వు సంఘ సభ్యుడు కాదు. If you are a member of this church, you are supposed to be a saint. ఒకవేళ నువ్వు సంఘ సభ్యుడు అయితే నువ్వు తప్పకుండా పరిశుద్ధుడివై ఉండాలి. In the sense that you are set apart for God. దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభువు కోసం ప్రత్యేకించబడిన వ్యక్తివి అని. See, then if we call God a holy God, this is the meaning. కాబట్టి ఇప్పుడు మనం దేవుడు పరిశుద్ధులు అని మనం పిలుస్తున్నామంటే, పరిశుద్ధులైన తండ్రి అని మనం పిలుస్తున్నామంటే He is దాని అర్థం ఇది. he is set apart himself from all the uncleanness of this world. కాబట్టి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ దుష్టత్వం నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉన్నాడు. And he is absolutely distinguished from everything which is created in this universe. మరి ఈ సృష్టిలో సృష్టించబడిన ప్రతి దానికి ఆయన భిన్నంగా ప్రత్యేకంగా ఉన్నాడు. అందులో భాగంగా లేడు, ప్రత్యేకంగా ఉన్నాడు. And he is absolutely an other person.
ఈ సృష్టికి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిగా విడిగా బయట వ్యక్తిగా ఉన్నాడు. And he is not part of this creation. ఆయన ఈ సృష్టిలో భాగస్థుడు కాదు. He does not have a beginning nor an end. ఆయనకు ఒక ఆది ఒక అంతం అనేది లేదు. That's why we call him our God. He is a unique God. కాబట్టి మన దేవుడు చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. He is a special God. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. And he is such a great God. కాబట్టి ఆయన చాలా మహోన్నతుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. And we call him a holy God. ఆయన మనం పరిశుద్ధుడైన దేవుడు అని పిలుస్తున్నాం. So he cannot compromise with unholiness. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అపరిశుద్ధంతో భాగస్థుడు కాడు, లేకపోతే రాజీ పడడు. God cannot compromise with the sinfulness. మరి పాపపు జీవితంతో ప్రభు ఎప్పుడు కూడా రాజీ పడడు. Often writers say that God loves sinner but hates sin. చాలా మంది ఇలా రాస్తారు అన్నమాట, ప్రభు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. So to save sinners from their sin, God sent his only begotten son into this world. He took upon his shoulder the guilt of that sin and solved it on the cross. కాబట్టి ప్రభు దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కాబట్టి ఆ పాపానికి ఒక పరిష్కారం చేయాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించి ఆయన భుజం స్కంధాలపైన పాప భారమంతా వేసి ఆ పాపం యొక్క అపరాధాన్ని తొలగించి వేశాడు. So we are commanded to live a holy life. ఇప్పుడు ప్రభువును నమ్ముకున్నటువంటి మనందరికీ ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే పరిశుద్ధులుగా జీవించాలి. See, holy life is not optional. మరి పరిశుద్ధ జీవితం అనేది అది ఆప్షన్ కాదు, చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు అంటానికి కాదు. It is commanded. ఇది ఒక ఆజ్ఞ. See, as we go through the commandments, if you can, you say truth. మరి ఈ ఆజ్ఞలన్నిటి కూడా మనం చూసుకుంటూ పోతే మనం ఒక సత్యాన్ని గమనిస్తాం. But Bible says without any hesitation, thou shalt not lie. బైబిల్ చెప్తుంది అన్నమాట, నువ్వు అబద్ధం ఆడవద్దు అంటే ఎలాంటి మొహమాటం లేకుండా చెప్తుంది. If possible, you love your parents, no, but you should revere your parents. మరి నీకు సాధ్యమైతే కుదిరితే మీ తల్లిదండ్రులు ప్రేమించండి అని అంటలేదు కానీ నీవు నీ తల్లిదండ్రుల్ని తప్పక ప్రేమించాలి అంటే ఒక ఆజ్ఞగా ఇవ్వబడుతుంది. If possible, you should not bow before an idol, but Bible clearly teaches you shall not make it. చూడండి, మరి నీకు అవకాశం ఉంటే విగ్రహాల ముందు వంగకుండా నమస్కారం చేయకుండా ఉండు, కుదరదంటే తప్పని పరిస్థితి అయితే నువ్వు విగ్రహారాధన చేయాలని అంటలేదు కానీ చాలా ఖచ్చితంగా చెప్తుంది విగ్రహారాధన చేయొద్దు, విగ్రహం ముందు వంగకూడదు అని. See, the book of Leviticus chapter 11 verse 45. లేవి గ్రంథంలో లేవి కాండంలో 11వ అధ్యాయము 45. 45వ వచనాన్ని మనం చూస్తే, లేవి కాండము 11:45. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావాలను. See, here God is revealing himself that as Yahweh who brought these people from the bondage of Egyptians. ఇక్కడ దేవుడు తను ప్రత్యక్షపరచుకొని మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బానిసత్వం నుంచి విడిపించినటువంటి దేవుడును. Your covenant God, he is holy. మిమ్మల్ని విడిపించినటువంటి దేవుడు పరిశుద్ధుడు. He says of him that I am holy. ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుడు కనుక. And what's the implication of that? మరి నేను పరిశుద్ధుడిని అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు? Since I am holy, you shall be holy. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. See, people of God should be separated from this world. కాబట్టి దేవుని ప్రజలు ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. But at the same time, we are not living in forests or in jungles or in that wilderness, but we are living among the people of this place. అంటే మనం ప్రత్యేకంగా ఉండాలంటే ఏదో అడవుల్లోకో కొండల్లోకో లోయల్లోకి పోయి బ్రతకాలని కాదు కానీ ఈ లోకంలోనే ఉండాలి, కానీ ప్రత్యేకంగా ఉండాలి. It's not a sannyasi life, it's not a lonely life, but we are working with the God. The same time we are among the people of this land. కాబట్టి మనం ఒక సన్యాసిలాగో ఒంటరిగానో ఎక్కడో ఉండడం కాదు, ఈ లోకంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో కలిసి మమేకమై దేవుని కార్యాలు చేస్తూ ఉండాలి. We are separate in the sense we are keeping a distance from the worldliness, from the sinfulness which is around us and the filthiness, defilement of this world.
మరి మనం ప్రత్యేకంగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి, అపవిత్రతకి, లేకపోతే అపరిశుద్ధతకి మనం దూరంగా ఉండాలి. So we can think of ourselves, or we can examine our hearts in the sense that actually are we leading a holy life. మరి ఇలాంటప్పుడు మనం ఒకసారి మన హృదయాలని, మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. మనం నిజంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? See, you may be familiar with the word Pharisee used in the New Testament. మరి పరిసయ్యులు అనేటువంటి పదం మనం విన్నాం కదా, కొత్త నిబంధనలో చూస్తూ ఉంటాం. You know the meaning of that word Pharisee? పరిసయ్యులు అంటే దాని అర్థం పరిసయ్యులు. Pharisee means separate ones. He is separated. పరిసయ్యులు అంటే వాళ్ళు ప్రత్యేకించబడ్డవారు. These people insisted separate life. వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి తాము పురికొల్పుకుంటున్నారు. So they understood the fact that God is a holy God. So people of God also should be holy in the sense they are a separate people. వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మేము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన ప్రత్యేకమైనవాడు కాబట్టి, ఆయన బిడ్డలుగా మేము కూడా ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని అర్థం. So the nation of Israel should be a separate nation from the other nations of this world. మరి ఈ లోకంలో ఉన్నటువంటి చాలా దేశాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఇశ్రాయేలు దేశము దేవుని ప్రజలు కాబట్టి అది ప్రత్యేకమైన దేశంగా పిలువబడుతుంది. Because the God of Israel is a special God. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు ఒక ప్రత్యేకమైన దేవుడు. He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. That's why we read in the scriptures that the Holy One of Israel. అందుకని మన లేఖనాలు చూసినప్పుడు ఓ పరిశుద్ధుడైన ఇశ్రాయేలు అని పిలువబడుతూ ఉంటారు. So the God of Israel is a holy God. అంటే ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. In Isaiah chapter 6, in the initial verses we read that he is holy, holy, holy. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం చూస్తే దేవుడు పరిశుద్ధుడు 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 అనే వచనాలు మనం చూస్తున్నాం. The moment the prophet Isaiah got the vision of a holy God, instantly he was convicted by his sinfulness. మరి యెషయా ఎప్పుడైతే దేవుని యొక్క దైవ దర్శనాన్ని చూశాడో, పరిశుద్ధుడైన దేవుని దర్శనాన్ని చూశాడో, ఆయన తను తాను అపవిత్రుడని తెలుసుకొని దేవుని ఎదుట సాగిలపడ్డాడు. He cries out, he laments in a way that I am undone, woe unto me, because I am a sinner, I am unclean. నేను అపవిత్రుడిని, నేను దోషిని, నేను పాపి అని ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట చూసినప్పుడు ఆయన తను తాను సమర్పించుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. Why nowadays the so-called God's people compromised with the world and worldliness? మరి ఎందుకు ఈ రోజుల్లో చాలా క్రైస్తవులుగా దేవుని బిడ్డలకు పిలువబడుతున్న వారు ఈ లోకంతో కలిసిపోతున్నారు, ఈ లోకంతో రాజీ పడిపోతున్నారు? Because these people did not understand their God as a holy God. ఎందుకంటే మరి వాళ్ళ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు అన్న సత్యాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. Their perception of God is so weak and very feeble. మరి వాళ్ళ దృష్టిలో దేవుడు గురించిన ఆలోచన అనేది చాలా బలహీనంగా ఉంది. Because these people, they don't have any standard for Christian life. మరి ఇలాంటి వాళ్ళకి క్రైస్తవ జీవితంలో ఎలాంటి ఒక నిబద్ధత లేకపోతే ఒక నియమం అనేది లేదు. They lie one another. వాళ్ళు ఒకరి పట్ల ఒకరు అబద్ధం ఆడుతూ ఉంటారు. They hate one another. ఒకరినొకరు ద్వేషిస్తూ ఉంటారు. And they make many problems. వాళ్ళు అనేక సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. Even though they call themselves as saints. మరి అయినప్పటికీ కూడా వాళ్ళు మేము పరిశుద్ధులు, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఉంటారు. See, dear ones, we should understand that the God whom we serve is a holy God. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. God will not compromise his holiness with the uncleanliness of the world. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పాపంతో గాని అపవిత్రత గాని దేవుడు ఎన్నడూ కూడా రాజీ పడడు. See, many Christians, they don't have the sin consciousness, or they don't have the conviction of sin in their heart, simply because they don't have a vision of a holy God. మరి చాలా మంది దేవుని బిడ్డలు క్రైస్తవులు వాళ్ళ పాపాన్ని బట్టి తాము ఆలోచించుకోరు, తమ పాప జీవితాన్ని బట్టి ఎలాంటి అవగాహన కలిగి ఉండరు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి గురించి అవగాహన, దేవుని పరిశుద్ధత గురించి అవగాహన తెలియదు కాబట్టి తమలో ఉన్న పాపాన్ని గుర్తించలేకపోతున్నారు. See, once Jesus narrated a story that two people went into the temple to worship God. ఒకసారి యేసు ప్రభు వారు ఒక వాక్యాన్ని చెప్తూ ఉంటారు కదా, ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. One was a scholar, a Pharisee. He also started to worship God, but he was least conscious of his unworthiness. ఆయన అందులో పరిసయ్యుడిగా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ
తన యొక్క అయోగ్యతల గురించి తన పాప జీవితాల గురించినటువంటి ఎలాంటి అవగాహన లేకుండా ప్రార్థన But చేస్తున్నాడు. the other man, the publican, he was fearful of looking into heaven. He humbled himself before the Lord and confessed the fact that I am a sinner. ఇంకొక వ్యక్తి సమరయుడు. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఆకాశం వైపు చూడడానికి కూడా భయపడుతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు కదా, నేను పాపిని, నేను అయోగ్యుడిని, నేను అపవిత్రుడిని అన్నటువంటి అవగాహనతోటి ఆయన తల్లడిల్లిపోతున్నాడు, అలాంటి ప్రార్థన చేస్తున్నాడు. So we also must have that sense that we are worshipping a holy God. కాబట్టి అలాంటి ఒక అవగాహనతోటి మనం ఉండాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. In Mark chapter 1 verse 24, where also we read the same. మార్క్స్ వార్త 1:24లో కూడా మనం ఈ సత్యాన్ని మనం చూస్తూ ఉంటాం. See, a man who was demon possessed confessed of Jesus as the person of the Holy One. Mark chapter 1 verse 24. వాడు దయ్యం పట్టిన వాడు అంటున్నాడు అనమాట, నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితవా, నీవెవడవో మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. Even the demons know the nature of Jesus Christ. చూడండి, అపవిత్రాత్మలకి దయ్యములకు కూడా దేవుని యొక్క ఆ గుణ లక్షణం ఏంటో, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలుసు. Jesus is the Holy One of God. మరి యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధుడు అన్న విషయాన్ని దెయ్యాలు కూడా గ్రహించాయి. And in 1 Peter chapter 1 verse 16, మొదటి పేతురు 1:16 కూడా మనం చూస్తే this verse is quoted from the book of Leviticus. ఈ వాక్యము మరలా లేవి గ్రంథంలో నుంచి తీసుకొని రాయబడింది. Here God revealed himself that I am holy. ఇక్కడ దేవుడు తను బయలుపరుచుకున్నాడు, నేను పరిశుద్ధుడను. Therefore you also need to be holy. కాబట్టి నీవును పరిశుద్ధుడుగా ఉండాలి. See, be holy is a forgotten commandment. అంటే పరిశుద్ధంగా ఉండాలి అనేది మర్చిపోకూడనటువంటి ఒక ఆజ్ఞ. William MacDonald, a famous writer, once wrote this book, Be Holy. విలియం మెక్డొనాల్డ్ ఆయన ఒక బుక్ రాశాడు అన్నమాట, బి హోలీ అంటే పరిశుద్ధంగా ఉండండి. I think it is very much available. If you can purchase, you please purchase it and go through the book. అది మనకి మార్కెట్ లో కూడా దొరుకుతుంది కాబట్టి కొనాలనుకుంటే కొని దాన్ని చదవండి, చాలా ఉపయోగపడుతుంది. And he says in it that's a forgotten commandment. ఆయన చెప్తున్నాడు అన్నమాట, ఇది మర్చిపోకూడనటువంటి లేకపోతే మర్చిపోతున్నటువంటి ఒక ఆజ్ఞ. See, everywhere in the churches, especially in everywhere the Christendom nowadays, people often preach prosperity. మరి మనం క్రైస్తవ్యంలో ఎక్కడ చూసినా కూడా మరి అంత ఐశ్వర్యం గురించి లేకపోతే ప్రాస్పెరిటీ గాస్పెల్ నే ప్రకటిస్తున్నారు కదా. Prosperity in business, మరి నీ వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది, prosperity in career, మరి నీ యొక్క జీవితం చాలా మంచిగా ఉంటుంది, prosperity in education, నీ యొక్క చదువులో వృద్ధి సాధిస్తావు, and prosperity in everything you touch. మరి అన్నిట్లో కూడా నువ్వు పట్టుకున్న ప్రతిదీ కూడా బంగారం అయిపోతుంది. When you go out, there is prosperity. నువ్వు బయటికి వెళ్తే దీవించబడతావు, When you come in, you shall be blessed. నువ్వు లోపలికి వస్తే దీవించబడతావు. But nowhere pastors and servants of the Lord preach the holiness of God. ఇలాగే చెప్తున్నారని ఎవరు కూడా దేవుని యొక్క పరిశుద్ధత గురించి కానీ మనం పరిశుద్ధంగా ఉండాలన్న సత్యాన్ని So బోధించారు. this is the necessity of the time. కాబట్టి ఇది ఒక అవసరమైనటువంటి సమయము పరిశుద్ధత Since గురించి. his coming is at hand. యేసుక్రీస్తు రాకడ చాలా సమీపంగా ఉంది. See, God wants us to be a prepared people. మనల్ని దేవుడు సిద్ధపరచబడిన సంఘముగా, సిద్ధపడిన వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నాడు. That means we are ready to be caught up in the heavenliness. అంటే మనం పరలోకానికి ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. So how can we prepare ourselves? ఎలాగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి? Make a new dedication to live a holy life. చూడండి, ఈ రోజే మనం ఒక తీర్మానం చేసుకోవాలి, నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని తీర్మానంతో మనం సిద్ధపడాలి. Nowadays many people, many youngsters, they marry without any consultation. మరి ఈ రోజుల్లో చాలా మంది వివాహాలు చేసుకునేటప్పుడు ఎలాంటి సంప్రదింపులు లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. They claim to be born again people. వాళ్ళు మరి తిరిగి జన్మించినటువంటి వారిని పెళ్లి చేసుకోవాలి. And they fell in love with unholy relationships. కానీ వాళ్ళు ఎక్కడో ప్రేమలని లేకపోతే అపవిత్రమైన సంబంధాల్లో పడిపోతున్నారు. Gentile, worldly girls. చూడండి, అన్య స్త్రీలని లేకపోతే లోక సంబంధమైనటువంటి వ్యక్తుల్ని, అవిశ్వాసుల్ని వాళ్ళు ప్రేమలో పడుతున్నారు. See, they make relationship with these unregenerate girls. చూడండి, వీళ్ళతోటి వాళ్ళు సాంగత్యం కలిగి మరి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. Young girls, they make relationship with the unregenerate boys.
చూడండి, ఎవరైతే తిరిగి జన్మించినటువంటి వ్యక్తులతోటి వాళ్ళు సంబంధాలు కలిగి ఉంటున్నారు స్త్రీలు కూడా. The only thing they consider is that whether she is beautiful or he is handsome. That's the only thing. వాళ్ళు చూస్తున్న కోణం ఏంటంటే ఆ అబ్బాయి అందంగా ఉన్నాడా లేకపోతే ఆ అమ్మాయి అందంగా ఉందా, ఈ యొక్క క్రైటీరియాలనే వాళ్ళు సంబంధాలు కలుపుకుంటున్నారు. See, do we have such a freedom to make marital relationship with anybody else whom we like? మనకి మరి ఎవరినంటే వాళ్ళని పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉందా? We cannot. మనం అలా చేయడానికి వీల్లేదు. Says Bible clearly commands that you should not unequally yoke with the unbelievers. చూడండి, అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. When we teach this doctrine in many places, often these people ask us the question, don't we have the freedom to love? మరి ఇలాగే చెప్తున్నప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే, మరి మేము ప్రేమించొద్దా, మాకు అలాంటి అవకాశం లేదా అని అడుగుతున్నారు. At hearing we feel it's a wonderful question. ఇంటుంటే బానే ఉంది, ఇది చాలా అద్భుతమైన ప్రశ్నగా ఉంది. But behind it a problem. కానీ దాని వెనక ఒక సమస్య ఉంది. We have freedom to love, but we are not permitted to marry anybody else whom we want to marry. మనము ప్రేమించడానికి అవకాశం ఉంది కానీ ఎవరంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు. See, Bible has its own regulations about our marriage, our relationships. అంటే మనకి బైబిల్లో మరి ఈ వివాహ సంబంధానికి సంబంధించి అనేక నియమావళులు బైబిల్లో ఉన్నవి. See, what actually motivates and controls an unbeliever, an unregenerate man? మరి ఇతరుల్ని లేకపోతే అన్యులైనటువంటి అవిశ్వాసమైన వారిని ప్రేరేపించే అంశాలు ఏంటి? 1 Peter chapter 1 verses 14 and 15. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-15 మనం చూస్తే వాళ్ళు ప్రేరేపించే అంశాలు ఏంటంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. What actually control these people? The lust of the world. వారిని ప్రేరేపిస్తుంది అంటే తెలుగులో పైన కింద ఉంది, 16 చివరిలో ఉందన్నమాట. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే వాళ్ళని ప్రేరేపిస్తున్న అంశాలు ఏంటంటే, మోటివేట్ చేస్తున్నవి ఈ శరీర ఆశలు. See, it is the life of ignorance. వాళ్ళు మరి అజ్ఞాన దశలో ఉంటున్నారు. See, they don't know who is their savior. వాళ్ళ రక్షకుడు ఎవరో వాళ్ళకి తెలియదు. They don't know anything about spiritual life. మరి ఆత్మ సంబంధమైన జీవితం గురించి ఏమాత్రం తెలియదు. They don't know anything about the life after death. మరి చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉందన్న సంగతి గాని They don't know anything about the true God. మరి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. Then what actually controls them? మరి వాళ్ళని ఏది నియంత్రిస్తుంది, వాళ్ళని మోటివేట్ చేస్తుంది ఏంటంటే, See, actually what controls them is that their lust of the world. అంటే వాళ్ళు ఎలా నడిపించబడుతున్నారంటే ఈ లోక ఆశలను బట్టి వాళ్ళు నడిపిస్తున్నారు. Lust of the world, lust of the flesh, lust of the eye, these are the things which motivates and controls a person who is an unregenerate man. చూడండి, మరి లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు మరి ఎవరైతే అవిశ్వాసులుగా ఉంటున్నారో వాళ్ళని అవన్నీ నడిపిస్తున్నాయి. The loveliness of a beautiful young woman, మరి ఒక అందమైన అమ్మాయిని మనం చూస్తుంటే లేకపోతే ప్రేమగా చూస్తున్నప్పుడు, the handsome appearance of a young person, మరి ఒక అందమైన అబ్బాయిలో ఉన్నటువంటి ఆ సౌందర్యం గాని, the loveliness of the world, మరి ఆ లోక సంబంధమైన ప్రేమ, the lust of the flesh, మరి శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలు, and the greatness of the world, మరి ఈ లోక సంబంధమైనటువంటి గొప్పతనం గురించి, see, these are the things actually motivate people. ఇలాంటివే చూస్తారన్నమాట. అమ్మాయి అందంగా ఉందా, అబ్బాయి అందంగా ఉన్నాడా, డబ్బు ఉందా, హోదా ఉందా, ఇవే చూస్తున్నారు. See, why should they study వాళ్ళు ఎందుకు చదువుతున్నారు? in an expensive college with expense? అంటే ఈ లోకంలో అవిశ్వాసులు వాళ్ళ పెద్ద కాలేజీల్లో చాలా డబ్బులు పెట్టి చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు? Why should they want to marry people? వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? See, to fulfill their lust and desires. వాళ్ళ యొక్క కోరికల్ని, వాళ్ళకున్న ఆశలను నెరవేర్చుకోవడానికే పెళ్లి చేసుకోవాలి. But what of a born again person? What should motivate him? మరి అలాగైతే ఒక రక్షించబడినటువంటి విశ్వాసిని ప్రభావితం చేసి నడిపించేటువంటి విషయాలు ఏంటి? Say, I have a great desire in my heart that I should glorify the name of my Lord and Savior Jesus Christ. నేను నా ప్రభువుని, ఆయన మహిమ కోసం బ్రతకాలి, ఆయన మహిమ తీసుకొచ్చే విధంగా జీవించాలి అనే ఆలోచనతోటి ఒక తిరిగి జన్మించిన విశ్వాసి బ్రతకాలి. See, how shall I glorify Jesus Christ in my life? నా జీవితం ద్వారా యేసుక్రీస్తుని నేను ఎలా మహిమపరచాలి?
if I marry somebody and can I glorify God? నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి ద్వారా దేవునికి మహిమ వస్తుందా? As evening comes, when I kneel down and call upon the name of Jesus Christ, my partner, she will begin to call upon some other God's name. ఒకవేళ నేను మోకరించి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటే ఒకవేళ నా భాగస్వామి మరి వేరొక దేవుడికి ప్రార్థన చేస్తుంటే అది ఎలా ఉంటుంది? How can we glorify God's name? మరి దేవుని నామం ఏ విధంగా మహిమపరచబడుతుంది? See how God teaches us to pray the prayer of Lord's prayer. మరి దేవుడు ప్రార్థన నేర్పించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం ప్రార్థన నేర్పించాడు? Father, thy name shall be hallowed. మరి దేవా పరలోకమందున్న తండ్రి మీ నామం మహిమపరచబడును గాక. See, that should be the motivational force of a converted person. కాబట్టి ఒక రక్షించబడినటువంటి వ్యక్తికి నియంత్రించేటువంటి ఒక లేదా ప్రభావం చేసే అంశం ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి. See, in everything I should glorify the name of the Lord. అన్ని విషయాలలో నేను దేవుని మహిమపరచాలి. If I should glorify the name of the Lord in everything which is pertain to my life, I should live a holy life in every aspect of my Christian life. నేను గనుక నా దేవుని మహిమపరచాలనే ఆలోచన కలిగి ఉంటే అప్పుడు నేను నా జీవితంలో కలిగే ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి దేవునికి మహిమకరంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా జీవిస్తాను. In the exam halls I will not copy. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక పరీక్షా కేంద్రంలో కాపీ కొట్టకుండా ఉండడం. I will not use any tricks to pass the exams. ఏదో పాస్ అవ్వాలని చెప్పేసి ఏదో ఒక ట్రిక్స్ వాడకుండా ఉపాయాలు వాడకుండా ఉండడం. Because if I do so, the God who sees the secret shall not be blessed or glorified on my desk. ఒకవేళ నేను అలాగ చేస్తే రహస్యమందు నన్ను చూస్తున్న దేవుడు నన్ను దీవించాడు, నన్ను శిక్షిస్తాడు. I have the insistence that on my white paper, my answer sheet, there the name of Jesus Christ should be glorified. If that should be happen, I should write it out of my honesty. చూడండి, నేను నిజాయితీగా నా పరీక్షా పేపర్ని రాసినప్పుడు మాత్రమే దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి దేవునికి మహిమ వచ్చే విధంగా మనం ప్రవర్తించాలి ఎగ్జామ్ రాసినప్పుడు కూడా. When I make a proposal, I should have the insistence that Jesus' name should be glorified in my marriage relationship. If that should be taken place, I should have that kind of relationship with that person. ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకోవాల్సినటువంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా ఈ పెళ్లి ద్వారా దేవునికి మహిమ రావాలి, ఈ పెళ్లి ద్వారా నా జీవితాన్ని బట్టి దేవుడు మహిమపరచబడే విధంగా ఉండాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు దేవుడి నామం మహిమపరచబడుతుంది. Nowadays many people, even youngsters and adult people, don't have any such kind of determination. మరి ఈ రోజుల్లో మనం యవనస్తులు కానీ పెద్దలు కానీ చూస్తే ఇలాంటి ఒక ఆలోచన కానీ ఇలాంటి ఒక ఆచితూచి వ్యవహరించే ఆలోచన కానీ లేకుండా పోతుంది. Now let I may have a job, then I will glorify God. First of all, what should be done? I may have a job at any cost in any way. అంటే నాకు జాబ్ రావాలి, అది ఎలాగైనా కానీ ఏ విధంగా అయినా కానీ లంచం ఇచ్చు అది ఇంకో రకంగా జాబ్ రావాలి, దేవుడికి మహిమ అనుకుంటున్నారు. I may have a life partner. She is very beautiful, very lovely. I will convert him into Jesus. అంటే నేను పెళ్లి చేసుకోవాలి, ఒక అందమైన అమ్మాయి చక్కగా ఉండాలి, తర్వాత అవసరమైతే నేను దేవుళ్ళకి మార్చుకుంటాను అనే ఆలోచనలో ఉన్నారు. His name shall be glorified in it. ఇలాగ దేవుడికి మహిమ వస్తుంది అనుకుంటున్నారు. But we cannot do that. కానీ మనం అలా చేయడానికి వీల్లేదు. Suppose the life and the testimony of Joseph. చూడండి, యోసేపు యొక్క జీవితాన్ని సాక్ష్యాన్ని మనం గమనిస్తే he was actually seduced to do sins. ఆయన ఒకసారి పాపం చేయబడడానికి బలంగా ప్రేరేపించబడ్డాడు. I think that lady was very beautiful. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాణి చాలా అందంగా ఉంది, పోతీఫర్ భార్య. But he refused to do any sin. మరి ఆమెతో పాపం చేయడానికి ఆమె అంతా ప్రేరేపించినా కూడా ఆయన ఏ మాత్రం కూడా ఒప్పుకోలేదు. What's the ultimate result? అయితే దాని యొక్క అంతిమంగా వచ్చినటువంటి ఫలితం ఏంటి? He was elevated and promoted to greater glory. ఆయన ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదానికి ఆయన ప్రమోట్ చేయబడ్డాడు. See, suppose the example of Daniel. What happened to him? దానియేలును మనం తీసుకుంటే ఆయన జీవితంలో ఏం జరిగింది? He was promoted to glory, to greater positions in his life. ఆయన జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి ఆయన ఎదిగాడు. These people in their lives had an insistence that I wanted to glorify the name of Jesus Christ in my personal Christian life. వీళ్ళు వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి దాన్ని కూడా వాళ్ళు చాలా బలంగా దేవునికి మాత్రం మహిమ రావాలి, యేసుక్రీస్తు నామం మాత్రం మహిమపరచబడాలి అనే విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ విధంగా జీవించారు. కాబట్టి వాళ్ళ జీవితాలు అత్యున్నతంగా దీవించబడ్డాయి. See, Paul says, what is God's will for a young man or an adult person?
it is the sanctification of our lives. చూడండి పౌలు గారు ఏమంటున్నాడంటే పరిశుద్ధంగా పరిశుద్ధులై ఉండుటే దేవుని చిత్తం అని చెప్తున్నాడు. 1 Thessalonians chapter 4 verse 3. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులగుటే జారత్వము దూరంగా ఉండే దేవుని చిత్తము. Many people are seeking after what is the will of God. చాలా మంది దేవుని చిత్తం ఏంటి అని వెతుకుతూ ఉంటారు. I still remember of my own experience when I was a young disciple. It was my sheer interest to see what's God's will for me. మరి అదే విధంగా బ్రదర్ కూడా రక్షించబడిన కొత్తలో దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా చాలా ఆసక్తిగా ఉండేవాడు. I still remember I was asking many people how to know the will of God for me. చాలా మందిని అడుగుతుండేవాడు అన్నమాట. నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని అనేకులు అడగడం జరిగింది. Whether I should go for a job or should go for Lord's work or should go for something else or should go abroad for finding out a job, I should see what's God's will for me. మరి నేను జాబ్ చేయాలా లేకపోతే దేవుని పరిచర్య చేయాలా లేకపోతే ఇంకొకటి చేయాలా లేకపోతే ఏమన్నా ఇతర దేశాలకు వెళ్ళి జాబ్ చేసుకోవాలా, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి? Then I would thought that think that some special way I can discern the will of God. నేను అనుకున్నాను అన్నమాట, ఏదో ఒక విధంగా ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని చిత్తం బయలుపరచబడుతుంది అనుకున్నాను. See, it was normally the question of many young Christians. ఇది చాలా మంది యవ్వన క్రైస్తవుల్లో గాని లేదా కొత్తగా దేవునిలోకి వచ్చినటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన. They are very eager to serve the Lord. That's why they are asking this question. అంటే కొత్తగా వచ్చినప్పుడు చాలా ఆసక్తిగా దేవుని పరిచయం చేస్తుంటారు కదా, అందుకని వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. It's not a foolish question, but it's a wise question. ఇదేమి మంచి ప్రశ్న కాకుండా పోదు, చాలా ఉన్నతమైన ప్రశ్న, గొప్ప ప్రశ్నే. Still I remember many classes talked about this topic, the will of God. మరి నాకు గుర్తుంది ఇంకా మరి అనేక వాక్యాలు లేదా క్లాసెస్ విన్నాం అన్నమాట దేవుని In చిత్తం all గురించి. these classes, these people taught that the will of God is our sanctification. చాలా వాక్యాల్లో లేదా చాలా క్లాసుల్లో వాడు చెప్పింది ఏంటంటే పరిశుద్ధులగుటే దేవుని చిత్తము. What is God's will for your life? నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి? Whether you are a boy or a girl or an adult person or a young person, whatever it may be, God's will is for your life, is your sanctification. నువ్వు అబ్బాయి అయినా గానీ అమ్మాయి అయినా గానీ చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా ఎవరైనా గానీ నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులగుటే. Means your entire sanctification. అంటే నీ జీవితం మొత్తం కూడా పరిశుద్ధపరచబడడం, ప్రత్యేకించబడడం. Thessalonians chapter 5 where Paul writes like this, God's will is your entire sanctification. అంటే మీరు సంపూర్ణముగా పరిశుద్ధులగుటే దేవుని చిత్తం అని మాట్లాడుతున్నాడు. Some people often think that I stopped drinking alcohol, I stopped smoking cigarettes and many other things, and I stopped my affair with a girl or a boy. That's why I am a holy person. కొంతమంది ఏమనుకుంటారంటే సిగరెట్ తాగడం ఆపేస్తేనో లేకపోతే మందు తాగడం ఆపేస్తేనో లేకపోతే ఏదైనా అక్రమ సంబంధాలు అంటే వాటిని మానేసుకుంటే నేను పరిశుద్ధంగా ఉండాను అని అనుకుంటారు కొంతమంది. Holiness cannot be limited by some negatives that I don't do. నేనేదో తప్పులు చేయకుండా ఉండడాన్ని బట్టి పరిశుద్ధిని అందరితో ఆగిపోలేదు పరిశుద్ధత అనేది. It involves many positive commandments also. కొన్ని చేయకుండా ఉండడం మాత్రమే కాదు కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నవి అనే విషయం పరిశుద్ధత అనే దాంట్లో తెలుస్తుంది. I should not lie, but I should love God. మరి నేను అబద్ధం ఆడకూడదు, అదే సమయంలో దేవుణ్ణి ప్రేమించాలి. Both involves the aspect of holiness. ఈ పరిశుద్ధత అనే కోణములో ఈ చేయకూడనివి చేయవలసినవి కూడా ఇమిడి ఉన్నాయి. So knowing from the scriptures that sanctification is God's will for my life, that should be my prayer. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటి, వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధులగుటే దేవుని చిత్తం, కాబట్టి దానికోసం మనం ప్రార్థించాలి. We know from the scriptures and experience that I cannot live a holy life out of my strong determination. మనం అంటే దేవుని చిత్తం పరిశుద్ధులగుటే కాబట్టి నాకున్నటువంటి జ్ఞానంతో నాకున్నటువంటి శక్తితోటి నేను పరిశుద్ధంగా ఉండాలి అని మనం చేయలేం. Some Catholic priests and nuns, while they were young, simply after their that +2 or that 10th standard, they out of their innocence they want to be holy people, so they join with these what we call seminaries to become nun or fathers. చూడండి RCM చర్చెస్ లో కానీ లేకపోతే కొన్ని చర్చెస్ లో
వాళ్ళు మరి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలనేటువంటి ఒక అమాయకమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సెమినారీస్ లో జాయిన్ అవుతారు, కాలేజ్ లో, బైబిల్ కాలేజెస్ లో, లేకపోతే ఆ చర్చెస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. See, they do these things being motivated by the heroic stories of many saints of the church. వాళ్ళు ఎందుకు ఇలా ప్రభావితం చెందుతున్నారంటే వాళ్ళ సంఘాలలో చాలా మంది పరిశుద్ధుల మత్తయ్య లేదా పరిశుద్ధ ఆండ్రూస్ ఇలా ఉంటాయి కదా, And many- అలాగా వాళ్ళు ప్రభావితం చెందుతా ఉంటారు. Many people later confessed that once they joined these groups, it's not a heaven, it's a hell. వాళ్ళు చాలా సార్లు చాలా మంది ఒప్పుకునేది ఏంటంటే జాయిన్ అయినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉండాలి, ఇది పరలోకం ఉందనుకుంటున్నారు, కానీ తర్వాత వాళ్ళ అనుభవం ఏంటంటే ఇది నరకంగా ఉందని భావిస్తున్నారు. They changed their dress, they wear white robes, does not mean that their heart is white. అంటే వాళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించి నన్స్ గాను ఫాదర్ గాను ఉంటున్నారు, కానీ వాళ్ళ హృదయాలు మాత్రం తెల్లగా లేవు. See, sin proceeds out of one's heart. చూడండి, ఒకరి హృదయంలో నుంచి పాపం అనేది బయటకు వస్తుంది. It is not rested in my hands. అది నా చేతుల్లో లేదు, It proceeds out of my inner being. అది నా హృదయ అంతరంగంలో నుంచి పెళ్ళుబుకుతుంది పాపం అనేది. My inner being is captivated by the power of sin. కాబట్టి పాపము చేత నా యొక్క అంతరంగం పట్టబడింది. See, members of my body is the vehicle of sin. కాబట్టి నా యొక్క శరీర భాగాలన్నీ కూడా ఆ పాపాన్ని మోస్తూ ఉన్నాయి. See, tongue is a vehicle of sin. మరి ఈ యొక్క నాలుక చూస్తే మరి పాపాన్ని వదిలేటువంటి బాణాలుగా ఉంటున్నాయి. Hand is a vehicle of sin. మరి ఈ చేతులు కూడా పాపాన్ని మోసే వస్తువులుగా Heart ఉంటున్నాయి. is a vehicle of sin. మరి హృదయం కూడా పాపాన్ని మోసే ఒక వెహికల్ గా ఉంటుంది. See, how can I control the sin which enslaves my members? మరి నా శరీర భాగాలన్నింటినీ కూడా వశపరుచుకున్నటువంటి ఆ పాపం నుంచి నేను ఏ విధంగా బయటపడాలి? See, without the work of the Holy Spirit, nobody can succeed in holy life. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం చేస్తే తప్ప ఎవరు కూడా ఈ పరిశుద్ధ జీవితాన్ని జీవించడం సాధ్యం See, కాదు. only God can set us free from the bondage of sin. మరి దేవుడు మాత్రమే ఆ పాప సంఖ్యల నుంచి మనల్ని విడిపించగలడు. Day by day we need to be strengthened by the power of the Holy Spirit. ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచబడాలి. Then only I could be holy. అప్పుడు మాత్రమే నేను పరిశుద్ధంగా ఉండగలను. I am haunted by the problem of jealousy and envy against my brother. మరి నేను నా సహోదరుడి పట్ల మరి అసూయ ద్వేషాలు కలిగి ఉన్నాను. Many a times I am outraged by the anger inside. మరి నాలో ఉన్నటువంటి కోపం చేత ద్వేషం చేత అనేక సార్లు ఇతరుల మీద చూపిస్తున్నాను. I pray and decide I should be very gentle and loving to him, but I couldn't. మరి నేను చాలాసార్లు ప్రార్థిస్తున్నాను, సౌమ్యంగా ఉండాలి, శాంతంగా ఉండాలనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. In our power we cannot fulfill the will of God in our lives. చూడండి, మన శక్తి చేత మనకున్నటువంటి జ్ఞానం చేత దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేము. It could be done in the power of the Holy అది Spirit. కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే జరుగుతుంది. See, once the Son of God set you free, then you shall be free. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తేనే మీరు స్వతంత్రులు అవుతారు. And the idea of holiness has a progressive nature. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడం అనేటువంటిది ఏంటంటే ఇది దినదినము ఎదుగుతూ ఉండేటువంటి ఒక అనుభవం. The moment I confessed Jesus as my Savior and Lord, I am set apart and technically I am a saint of God. మరి ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని హృదయంలో అంగీకరించానో, నేను సాంకేతికంగా చెప్పాలంటే అప్పుడు నేను పరిశుద్ధపరచబడ్డాను, ప్రత్యేకించబడ్డాను. And now years passed by and I am progressed in my Christian life, and I know that in many areas I have been progressing. మరి నేను కాలం గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనకు అర్థమవ్వాలి, నేను అనేక కోణాల్లో అనేక ఏరియాస్ లో ఎదుగుతూ ఉన్నాను, పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నాను అన్న సత్యం. But my goal is not brother Rekna Babu, not brother Dharmendra, not brother Yomi. Our standard is Jesus Christ. మరి ఇప్పుడు నేను ఎంతవరకు ఎదగాలి, ఎంత స్థాయిలోకి మనం ఎదగాలంటే మరి ఒక ధర్మేంద్రనో ఇంకొక బ్రదరో మనకి ఆ మోడల్ కాదు, కానీ సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం The stature of Jesus is so great and big. మరి యేసుక్రీస్తు మన ముందు ఎంతో గొప్పగా ఉంటున్నాడు. Comparing to his stature, I feel I am nothing. మరి ఆయన యొక్క ఆ వ్యక్తిత్వం ముందు నేను ఏ పాత్రపు వాడిని, నేను ఏమీ కాదు. So my goal is not a brother
not a brother. My goal is not a brother. కాబట్టి నాకున్న లక్ష్యము నేను పరిశుద్ధంగా ఉండాలంటే ఇంకొక బ్రదర్ లాగో కాదు. My goal is not a ministry, particular kind of ministry. మరి నాకున్న లక్ష్యము అదేదో ఒక పరిచర్య మాత్రమే కాదు. See, my goal is Christ likeness. నా యొక్క లక్ష్యం ఏంటంటే క్రీస్తు వలె మారడము. My goal is Jesus Christ himself. నా లక్ష్యము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. In my act, in my deed, I should be conformed to the image and likeness of Christ. నా క్రియల ద్వారా, నా యొక్క చేష్టల ద్వారా, ప్రతి విధమైనటువంటి వీటి ద్వారా క్రీస్తు యొక్క సారూప్యములోనికి సమరూపం గలదానిగా మార్చబడటమే. See, Holy Spirit is trying to create Christ likeness in me over the years. కాబట్టి అనేక సంవత్సరాలు గడుస్తున్న ప్రతి పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేస్తూ క్రీస్తు సారూప్యాన్ని నాలోనికి It's the తీసుకొస్తున్నాడు. work of the Holy Spirit to bring forth his fruit in our lives. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ నాలో ఆత్మ ఫలాన్ని పెంపొందిస్తున్నాడు. In Galatians chapter 5 verse 22 where we read, it begins with the love, then joy, then peace. మరి గలతీ పత్రిక 5:22లో మనం చూస్తాం ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం ఇలా ఉంటుంది. I feel I am very holy and I cannot love anybody. What it means? అంటే నేను పరిశుద్ధుడిని అని మనం చెప్పుకొని నేను ఎవరిని ప్రేమించట్లేదంటే దాని అర్థం ఏంటి? I feel holy and I cannot rejoice in anything. What shall we call it? నేను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డానని చెప్పుకొని మరి నేను ఎందులో కూడా ఆనందించలేకపోతున్నానంటే దాని అర్థం ఏంటి? Love and joy goes together. ప్రేమ, సంతోషం రెండు కూడా కలిసి వెడతాయి. If it is divine, then you will rejoice. ఇది నిజంగా ఆత్మ సంబంధమైనది అయితే నువ్వు నిజంగా దేవునిలో ఆనందిస్తావు. Say, our personality shall be transformed. మన వ్యక్తిత్వం అనేది మార్చబడుతూ ఉండాలి, రూపాంతరం చెందుతూ ఉండాలి. Up to that time, he was like a melancholic person, always stopped or lost in thoughts and self problems. చూడండి, మనం అలా మార్చబడనంత వరకు కూడా మనలోని అనేక లోపాలతోటి లేకపోతే డిప్రెషన్ తోటి ఇలాగా ఉంటూ ఉంటాం. Now the Holy Spirit is working in his personality and he is started to be transformed and he begins to rejoice in many things. He started to laugh and smile. పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తున్నప్పుడు మనం కొన్ని ఆ వ్యక్తిగత సమస్యల నుంచి అధిగమించి నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి ప్రేమ కలిగి సంతోషంగా ఉంటాం. Once that Apostle Paul wrote in one of his epistles, the epistle to Philippians, he commanded them to rejoice in the Lord. మరి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే ఆనందించండి అని ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. Sometimes we ask others, why don't you are not rejoicing, or you feel very sad. What happened to you, brother or sister? మనం చాలా సార్లు అడుగుతూ ఉంటాం, చాలా బాధగా ఉంటే, బ్రదర్ ఏమైంది, సిస్టర్ ఏమైంది, చాలా డల్ గా ఉన్నారు, బాధగా ఉన్నారంట. Then they will answer us, you don't know my situations. వాళ్ళు అంటారన్నమాట, నా బాధ నీకు అర్థం కాదు. I am in a very rough, tough situation. నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. My situation is very bad. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. See, Paul says, you people should rejoice not in the circumstances, not in the situations, but in the Lord. మరి పౌలు అంటున్నాడు, నువ్వు ఆనందించాలి, అదేదో పరిస్థితులను బట్టో లేకపోతే జరిగేటువంటి కార్యాలను బట్టి కాదు కానీ ప్రభువునందు ఆనందించాలి. In your situations, you may not be rejoicing. నువ్వు నీ పరిస్థితులను బట్టి నువ్వు నిజంగా ఆనందించలేవు. But in Jesus Christ, you can rejoice. కానీ యేసుక్రీస్తులో మాత్రం నువ్వు ఆనందించగలవు. See, the time when Paul wrote that epistle, he was in prison, Roman prison. ఈ లేఖనం రాస్తున్నప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు. Can we say that a person who is imprisoned rejoice? చూడండి, మరి ఒక జైల్లో శిక్షలో ఉన్నవాడు మరి సంతోషంగా ఉండగలుగుతాడా? So his joy cannot be limited by the prison of the emperor Nero. కాబట్టి పౌలు యొక్క సంతోషం అనేది జైలును బట్టో లేకపోతే నీరో చక్రవర్తిని బట్టో లేదు. You cannot hinder my joy. ఆయన అంటున్నాడు అన్నమాట, నువ్వు నా సంతోషాన్ని ఆపలేవు. The prison walls cannot limit my joy. ఈ జైలు నా యొక్క సంతోషాన్ని పరిమితులు పెట్టలేదు. Because my joy is bound with the person of Jesus Christ. నా యొక్క సంతోషం అనేది యేసుక్రీస్తుని బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ముడిపడి ఉంది అంటున్నాడు. He can change my situations. ఎవరు నా యొక్క స్థితిని మార్చగలరు? He can change anything related with me which hurts me. నన్ను గాయపరిచేది ఏదైనా ప్రభు మార్చగలడు.
Yesterday he did it. నిన్న చేశాడు ప్రభు ఆ కార్యం. Today he is able to do it. ఈ రోజు కూడా ఆయన చేయగల సమర్థుడు. And my hope is that tomorrow he is going to do it. నా యొక్క నిరీక్షణ ఏంటంటే రేపు కూడా దేవుడు చేయగల సమర్థుడు. So look into the future. A Christian is being able to rejoice in the Lord because he is my situation. కాబట్టి యేసుక్రీస్తు నా పరిస్థితులు మార్చగలడు కాబట్టి ఆయనను బట్టి నా భవిష్యత్తు బంగారంగా ఉంటుందని నమ్మకంతో ఉండాలి. So people who are holy really, they will rejoice. కాబట్టి ఎవరైతే పరిశుద్ధులని పిలువబడుతున్నారో వాళ్ళు నిజంగా సంతోషంగా ఉండాలి. They are not moody people. వాళ్ళు మూడిగా ఉండరు. They are not disappointed people. వాళ్ళు నిస్సహాయంగా ఏదో పోయినట్టుగా ఉండరు. I will not say that always they will shout and make noises. అంటే ఎప్పుడూ ఆనందంగా ఎగురుతూ గంతులేస్తారని కాదు దాని అర్థము. But this joy, it will rest upon our hearts. కాబట్టి ఈ సంతోషము మన హృదయాల మీద ఆనుకుని ఉంటుంది. And there are many things related with the holiness. మరి ఈ పరిశుద్ధత గురించినటువంటి విషయాలు అనేకం ఉన్నవి. If a born again person, if he is belong to the community of God's people, and if he does not regard the holiness of God, the awesomeness of God, he will have to pay a price for it. ఒకవేళ మరి దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధత గురించినటువంటి అవగాహన సరిగా లేకుండా ఉంటే కనుక దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. God will punish and judge the wicked people. దేవుడు దుష్టుల్ని పాపుల్ని శిక్షిస్తాడు. Psalm 129 verse 4. కీర్తనలు 129:4 మనం చూస్తే The Lord is righteous, he has cut in pieces the cords of the wicked. 129 verse 4. 4వ వచనం చూడండి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళను ఆయన తెంపి ఉన్నాడు. A righteous God, he cannot bless the wicked people. న్యాయవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు అపవిత్రుల్ని ఆశీర్వదించడు. Does not mean that he will not be blessed by rain, sun and mist. అంటే దాని అర్థం ఆయన సూర్యుడు వాళ్ళకి వెలుగు ఇవ్వకుండా ఉంటాడు, వర్షం పడకుండా ఉంటుందని కాదు దాని అర్థం. He will be provided by food and many other things. ఆయన ఆహారాన్ని అనేకమైన వసతులు దేవుడు ఇస్తున్నాడు. Good seasons, family, children, many other blessings God will load upon him. మరి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు కుటుంబాన్ని, పిల్లల్ని ఎన్నో ఆశీర్వదిస్తున్నాడు. But does not mean that you will be escaped from God's sword. One day he will cut in you pieces. దాని అర్థం అన్ని నాకు ఉన్నాయి కదా అనుకుంటే కాదు. ఒక రోజున నువ్వు దేవుని యొక్క తీర్పులోనికి వస్తావు. దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేవు. See, there stems the idea of the fear of the Lord. దాని అర్థం ఏంటంటే అది మనల్ని దేవుని భయాన్ని పుట్టిస్తుంది. Since God is a holy God and he is very much righteous, therefore I should fear God. దేవుడు పరిశుద్ధుడు, న్యాయవంతుడు కాబట్టి మనము దేవునికి భయపడుతూ బ్రతకాలి. Jeremiah chapter 11 verse 20. ఇర్మియా గ్రంథము 11:20లో మనం చూస్తాం. Jeremiah chapter 11 11వ అధ్యాయము ఇర్మియా గ్రంథము verse 20. 20వ వచనాన్ని మనం చూస్తే But O Lord of hosts, you who judge righteously, testing the mind and the heart, let me see your vengeance on them, for to you I have revealed my cause. 20వ వచనం. నీతిని బట్టి తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యభారము నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయి ప్రతిదండన నన్ను చూడనిమ్ము. He is the Lord of the hosts. ఈయన సైన్యములకు అధిపతియగు యెహోవా. Having complete authority over the all heavenly bodies. ఆయన పరలోక సంబంధమైనటువంటి అన్నిటి మీద కూడా ఆధిపత్యం, అధికారం కలిగి ఉన్నాడు. All the angels of heaven. ఆయన పరలోక సంబంధమైనటువంటి దూతలన్నిటికన్నా కూడా అధికారం కలిగి ఉన్నాడు. He is a righteous God. అంతేకాదు ఆయన నీతిమంతుడైన దేవుడిగా ఉన్నాడు. And he judge righteously. ఆయన నీతివంతంగానే తీర్పు తీరుస్తాడు. And one thing he is doing that he is testing the mind and heart of every person. ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తాం, ప్రతి వాని హృదయాన్ని అంతరంగాన్ని కూడా ఆయన పరీక్షిస్తాడు, including unbelievers and believers. ఆయన అవిశ్వాసుల్ని పరీక్షిస్తాడు, విశ్వాసులను కూడా పరీక్షిస్తున్నాడు. And Jeremiah says that let me see the vengeance of God upon the unbelievers. ఇర్మియా అంటున్నాడు అన్నమాట, అవిశ్వాసుల మీద నీ వ్యాజ్యము లేకపోతే నీ తీర్పులు రావాలి, అది నేను
చూడాలి అంటున్నాడు. God's vengeance will fall upon the unrighteous people unexpectedly. One day God will visit their wicked ways. చూడండి, భక్తిహీనంగా ఉన్నారు, దుర్మార్గంగా ఉన్నారు, పాపంలో ఉంటున్నారు. దేవుడు ఒక రోజు వారిని తీర్పు తీరుస్తాడు. సడన్ గా అకస్మాత్తుగా దేవుని తీర్పులు వాళ్ళ మీదకి రాబోతున్నాయి. See, going and meditating this type of verses which will produce an awe in our heart. That means we will be convinced that I should fear God and give glory to His name. చూడండి, ఇలాంటి వాక్య భాగాలను మనం చదువుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో కలగాల్సినటువంటి ఒక భావం ఏంటంటే, అమ్మో దేవుడు ఎంత భయంకరుడు, ఎంత గొప్పవాడు అని మనం దేవునికి భయపడాలి. Being a child of God, we are not permitted to think and act the way I want to do, but I should consider before I do and act something that God is holy, He is righteous. చూడండి, దేవుని బిడ్డగా తిరిగి జన్మించిన వ్యక్తిగా నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా, నాకు అనుకున్నట్లుగా, నాకు ఆలోచన చొప్పున నడవడానికి కుదరదు. కానీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, నేను పరిశుద్ధపరచబడిన వ్యక్తిని కాబట్టి ఆ విధంగా దేవునికి మహిమ ఎలా వస్తుందో అలాగ బ్రతకాల్సిన అవసరం ఉంది. The book of Deuteronomy chapter 7 verse 10. 7వ అధ్యాయం 10వ వచనము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 10వ వచనం. 7 verse 10. ద్వితీయోపదేశ కాండము 7 10వ వచనం మనం చూస్తే, and he repays those who hate him to their face to destroy them. ఆయన తన్ను ద్వేషించు వారి విషయం ఆలస్యం చేయక బహిరంగముగా వానికి దండన విధించును. He will not be slack, that means he will not be slow. He will do it. దేవుడు తప్పక న్యాయం తీరుస్తాడు, తప్పక ప్రతిదండన చేస్తాడు. ఆయన ఆలస్యం చేయడు. He will not be slack with him who hates him, he will repay him to his face. మరి ఆయన్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ మీద దేవుడు ఎంతో కాలం ఆగడు, ఓపిక పట్టడు, ఆలస్యం చేయక వారికి ప్రతిదండన ఇస్తున్నాడు. That's why at the beginning of the class I tried to remind you one fact. What kind of God and what is his nature whom we begin to serve. కాబట్టి నేను ఈ యొక్క క్లాస్ ముందే మాట్లాడాను అన్నమాట. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. And doing unrighteousness and doing things just contrary to his holiness and expecting great blessings from God is a foolish thought. చూడండి, మనం మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి పాపం చేస్తూ అవిధేయంగా ఉంటూ మరి పరిశుద్ధులైన దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది ఒక అవివేకమైన పని. But in God's holiness, many theologians say that there is a remunerative side. That means he is rewarding the righteous people. మరి అదే విధంగా దేవుడి కోసం మనం ప్రత్యేకించబడి పరిశుద్ధంగా జీవిస్తుంటే దేవుడు మరి ఆశీర్వదించాలంటే తప్పకుండా కొన్ని బహుమతులు, కొన్ని ఆశీర్వాదాలు ఉన్నవి దేవుడి కోసం బ్రతికేవాడు. Book of Deuteronomy chapter 7 verse 9. మరి అదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, therefore know that the Lord your God, he is God, the faithful God, who keeps covenant and mercy for 1,000 generations with those who love him and keep his commandments. 9వ వచనం, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనలను స్థిరపరచువాడని 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు. We can assure blessings for 1,000 generations while we live. మనం మరి దేవుని కొరకు బ్రతికితే గనక అనేక ఆశీర్వాదాలు, అంటే 1000 తరముల ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. We can guarantee blessings for 1,000 generations while we live, provided if we keep his commandments. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి గనక మనం నడుచుకుంటే తప్పకుండా 1000 తరముల దీవెన మనం పొందుకుంటాము. See, God is faithful. దేవుడు నమ్మదగినవాడు, who keeps covenant and mercy for 1,000 generations. చూడండి, 1000 తరముల వరకు కృప చూపువాడు. Covenant blessings, what does it mean? చూడండి, నిబంధనతో కూడిన ఆశీర్వాదాలు, దాని అర్థం ఏంటి? See, God is covenanted with the people that he will bless people who keeps his commandments. దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు అన్నమాట తన ప్రజలతోటి. మీరు గనక నా ఆజ్ఞలు పాటిస్తే మిమ్మల్ని బహుగా దీవిస్తానని ఒక నిబంధన చేశాడు. See, God has made a great covenant with us in Jesus Christ. It is the new covenant. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో కూడా నిబంధన చేశాడు.
దాన్ని మనం నూతన నిబంధన అంటున్నాం, క్రొత్త నిబంధన అంటున్నాం. It's a covenant based on his blood. ఈ యొక్క నిబంధన ఎలా జరిగిందంటే ఆయన రక్తము ద్వారా జరిగింది. Those who are unregenerated, those who are not willing to receive the love of Christ revealed on cross are out of his covenant. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో, ఆయన రక్తం ద్వారా కడగబడలేదో, ఆయన అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా ఈ నిబంధనకి దూరంగా ఉంటున్నారు. If they receive Jesus as their personal savior, then they are part of the covenant of God. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళందరూ కూడా ఈ నిబంధన దేవునితోటి పాలి భాగస్తులు అవుతున్నారు. God will bless such people without measure. దేవుడు అలాంటి వారిని కొలత లేకుండా దేవుడు దీవిస్తాడు. The greater amount of spiritual blessings. ఎన్నో లెక్కింప శక్యము గాని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు And ఆశీర్వదిస్తాడు. all the things to sustain him. God will not make any short. చూడండి, దేవుడు తప్పకుండా అన్ని ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. Psalms 58 verse 11. కీర్తనలు 58:11. Psalm 58 verse 11. కీర్తనలు 58:11 వచనం. Surely there is a reward for the righteous. Surely he is God who judges in the earth. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. What does it say? ఏంటి ఇక్కడ వాక్యం ఏం మాట్లాడుతుంది? People of the world will say that there is a righteous God. ఈ లోకస్తులు అంటున్నమాట, ఒక దేవుడు ఉన్నాడు, నీతిగల దేవుడు. When they will say this, వాళ్ళు ఈ మాట చెప్తున్నప్పుడు, when they see righteous people are blessed. వాళ్ళు ఈ మాట పలుకుతున్నప్పుడు వాళ్ళు నీతిమంతులు ఆశీర్వదించబడ్డవాడు చూస్తున్నారు. See verse 11. So that men will say, surely there is a reward for the righteous. Men will say there is a reward for the righteous people. When they will say. చూడండి, మనుషులు చెప్తున్నారు అన్నమాట, ఒప్పుకుంటున్నారు. ఏమని ఒప్పుకుంటున్నారు? నిజంగా నీతిమంతులు దీవించబడతారు, వారికి ఫలం కలుగుతుందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు లోకస్తులు. The time when they will begin to see righteous people are getting blessed. చూడండి, అంటే నీతిమంతులు ఆశీర్వదించబడుతున్నప్పుడు లోకస్తులు చూసి అంటున్నారు, నిజంగా దేవుడు ఉన్నాడు, వీళ్ళని It's ఆశీర్వదిస్తున్నాడు. part of his faithfulness. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మకత్వంలోని ఆశీర్వాదాలు It's ఇస్తున్నాడు. part of his righteousness. ఆయన నీతిలో నుంచి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. The righteous person will not lack anything కాబట్టి నీతిమంతుడికి ఎలాంటి కొదువ ఉండదు. because he is child of God. ఎందుకంటే ఆయన దేవుని బిడ్డ కాబట్టి. He is cared by God, Lord God. మరి ఆయన సర్వశక్తుడైన దేవుని చేత అతడు ఆయన కనుసు దృష్టిలో ఉన్నాడు కాబట్టి దేవుడు చూసుకుంటున్నాడు. So let us glorify the name of God. కాబట్టి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. See, many people suspect the thing that if I should live a holy life, I may destroy the fun of life. చాలా మంది అనుకుంటున్నారు అన్నమాట, నేను కనుక పరిశుద్ధంగా జీవిస్తే నేను ఈ లోకంలో ఉన్న ఆనందాలు సంతోషాలు కోల్పోతున్నానా అనుకుంటున్నారు. Life is not a series experiences of entertainments. జీవితం అనేది మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆనందాలు సంతోషాల మయం కాదు. It will be seized when your pocket is ఖాళీ. ఇవన్నీ కూడా నీ జేబులో డబ్బులు అయిపోతే ఈ ఆనందాలన్నీ కూడా ఆగిపోతాయి. We can purchase entertainments. అంటే ఆనందాన్ని మనం కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి. But sustaining joy we cannot purchase. It is a gift of God in Christ. మరి ఆనందంగా సంతోషంగా ఉండటం అనేది అది దేవుడిచ్చేటువంటి కృపావరం, See, ఆత్మఫలం. may God bless each one of us దేవుడు మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించును గాక. according to His measure. ఆయన కొలత చొప్పున దేవుడు దీవించును గాక. So let place ourselves upon His wounded hands. ఆయన గాయపడిన హస్తాలకి మనం సమర్పించుకుందాం. Let Him strengthen our inner being to live a holy life. మరి దేవుడే మన హృదయాంతరంగాలను బలపరిచి పరిశుద్ధంగా జీవించుటకు సహాయం చేయను He గాక. may strengthen us and energize so that we can live a holy దేవుడు life. మనం బలపరిచి పరిశుద్ధంగా జీవించుటకు కావాల్సిన శక్తిని అనుగ్రహించును గాక. Okay.